నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి? ఇన్ఫర్టిలిటీ మన భాషలో సంతాన లేమితనాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ప్లస్ ఈ ఇన్ఫర్టిలిటీ అనేది అదొక జబ్బా. అంటే ఇప్పుడు జబ్బు అంటే మనలో ఉద్దేశం ఏంటి? జబ్బు అంటే ఒక ఫిజికల్ సఫరింగ్ ఉండాలి మనిషికి. మరి ఇన్ఫర్టిలిటీ, సంతానం, పిల్లలు లేని వాళ్ళు అందరూ ఫిజికల్గా ఏమైనా సఫర్ అవుతున్నారా? వాళ్ళకి ఏమైనా ప్రాణాంతకం ఏమైనా ఉందా అక్కడ? మరి పిల్లలు లేకపోతే ఇలాంటివి ఏమి ఉండవు కదా. మరి దాన్ని జబ్బు కింద కన్సిడర్ చేయాలా? అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మీరు దాని ట్రీట్మెంట్ అడగాల? సో దానికి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏ కండిషన్ అయినా ఒక పర్సన్కి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సఫరింగ్ ఉంటే అది ఒక జబ్బు కింద మనం పరిగణించాలి. సో ఈ సంతాన లేమితనము మరి జబ్బే కదా. ఈ పాపం ఈ పిల్లలు లేని కపుల్స్ అందరికీ ఎంత మెంటల్ ట్రామా అది. ప్లస్ మన ఇండియన్ సినారియోలో ఎస్పెషల్లీ మన ఉమెన్కి, మన లేడీస్కి అది చాలా మెంటల్ ట్రామా. డే ఇన్ అండ్ డే అవుట్ చూస్తూ ఉంటాను నేను. వాళ్ళకి ప్రెషర్స్ ఫ్రమ్ సొసైటీ, ఫ్రమ్ ఇన్లాస్, ఇవన్నీ చూస్తుంటాం. సో ఇది జబ్బు కిందే పరిగణించాలి. ప్లస్ మిగతా జబ్బు కండిషన్స్లో మనకేంటంటే ఒక టైం లిమిట్ అంటూ లేదు. అంటే ఇప్పుడు ఒక నెల ఉంటేనే ఆ జబ్బు, వారం ఉంటేనే ఆ జబ్బు అన్నట్టు ఏమీ లేదు. కానీ ఇన్ఫర్టిలిటీ ఒక అరుదైన కండిషన్. అదేంటంటే ఇప్పుడు పెళ్ళయింది, 2-3 నెలల కిందట పెళ్ళయింది, ఆ కపుల్ వచ్చారు, మేడం నాకు పిల్లలు పుట్టట్లేదు, ట్రీట్మెంట్ చేయండి, ఏమైనా చేయండి అంటే వీఆర్ నాట్ అలౌడ్ టు అలాంటి కపుల్స్ని ట్రీట్ చేయడానికి. ఈవెన్ సైన్స్ ఒప్పుకోదు. సో ఇన్ఫర్టిలిటీకి ఒక టైం పీరియడ్ ఉంటేనే అదొక జబ్బు కింద పరిగణిస్తాం. దానికి అసలు ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ అడ్వైస్ చేస్తాం. సో ఇన్ఫర్టిలిటీకి ఏంటి అంటే యంగ్ కపుల్, మళ్ళీ దానికి వయోపరిమితి మన ఇండియాలో తెలీదు. యంగ్ అంటే ఏ వయసు దగ్గర కట్ ఆఫ్ చేసుకోవాలో. ఒక యంగ్ కపుల్ ఇప్పుడు పెళ్ళయింది, వాళ్ళు 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేశారు, కాంట్రసెప్షన్ ఏం వాడలేదు, ఫర్ ఎగ్జాంపుల్ కాండమ్స్ కానీ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ, అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద మనం పరిగణించాలి. వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆ డాక్టర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయి ఉండొచ్చు, లేదా గైనకాలజిస్ట్ కూడా అయి ఉండొచ్చు. సో మినిమం ఒక 1 year అన్న ట్రై చేయందే దాన్ని ఒక మనం కండిషన్ కింద పరిగణించలేము. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఇందాక వయోపరిమితి అని, మన ఇండియన్ దాంట్లో కట్ ఆఫ్ లేదు. మన వెస్టర్న్ స్టాండర్డ్స్ నుంచి తీసుకుంటే వాళ్ళు 35 years దాటిన లేడీకి, మళ్ళీ మగతనికి ఏమీ వయోపరిమితి లేదు. సో ఒక ఉమెన్కి 35 years దాటింది అంటే ఈ సంవత్సరం కాలం మళ్ళీ వెయిట్ చేయకూడదు. మేబీ ఇట్ మైట్ బి టూ లేట్ ఏమో. అప్పుడు ఒక 6 నెలలు వాళ్ళు ట్రై చేశారు, అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, కనీసం ఒక డాక్టర్ దగ్గర అప్రోచ్ అయితే అతనికి ఇన్వెస్టిగేషన్స్ అన్నా లేదా ట్రీట్మెంట్ అన్న ఇనిషియేట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, మరి ప్రైమరీ అంటే ఏంటి, సెకండరీ అంటే ఏంటి? అసలు ఇన్ఫర్టిలిటీలో ఎన్ని రకాలు ఉన్నాయి? రకాలంటూ కాదు, ఇది ప్రైమరీ అంటే ఇదే ఇలాగే ఈ కపుల్ పెళ్లి చేసుకున్నారు, సంతానం కోసం ట్రై చేస్తున్నారు, ఓ సంవత్సరం ట్రై చేశారు, అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అది ప్రైమరీ. సెకండరీ అంటే వాళ్ళు ట్రై చేశారు, వాట్ ఎవర్ టైం లిమిట్, సంవత్సరం అవ్వండి, 6 నెలలు అవ్వనివ్వండి, లేదా సంవత్సరం దాటనివ్వండి, ట్రై చేశారు, ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ ఒక బేబీ అన్న పుట్టచ్చు ఆ ప్రెగ్నెన్సీలో, లేదా మిస్క్యారేజ్ అబార్షన్స్ కూడా, ఈ అన్ఫార్చునేట్ హ్యాపెనింగ్స్ కూడా అవ్వచ్చు. సో అలాంటి దాన్ని అంటే ఒక ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ కలిసిన టైం తర్వాత దాన్ని సెకండరీ అంటాం. ఈ మధ్య ఏంటో ఆశ్చర్యజనకంగా ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ అయిపోతుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ కాన్సిక్వెన్సెస్, సిట్యువేషన్స్ బట్టి కపుల్ వాలంటరీగా డిలే చేస్తున్నారు ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ. సో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వచ్చి మా దగ్గర అడ్వైస్ వచ్చేటప్పటికి వయోపరిమితి ఈ 35 years దాటిపోతుంది, బికాస్ ఆఫ్ కరెంట్ సిట్యువేషన్స్ ప్రాబబ్లీ. ఓకే డాక్టర్, మరి ఎన్ని రకాలు ఉంటాయి ఇన్ఫర్టిలిటీ? అదే మీకు చెప్పినట్టు ఇందాక ప్రైమరీ ఆర్ సెకండరీ ఉంటుంది. మళ్ళీ కారణాలు, మీరు ఒక్కొక్క కారణాల ద్వారా కూడా దీన్ని డివైడ్ చేయొచ్చు. రకరకాల కారణాలు ఉండొచ్చు, ఉమెన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, మేల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఆ కారణాలు ఏమంటారు? అంటే ఆ కారణాలు ఏంటి? ఇంకోటి, మనం దీని కారణాల దగ్గర మనం వచ్చే ముందు అసలు ఇన్ఫర్టిలిటీ మనం ఇంతగా దాని గురించి మాట్లాడుకోవాలా, అసలు ఇది ఇంత కామన్ ఆ సొసైటీలో, చాలా రేర్ కండిషన్ అయిందంటే కాదండి. ఈ మధ్య ఎంత కామన్ అయిపోయింది అంటే, మన ఇండియాలో అయితే ఏమి స్టాటిస్టిక్స్ యాజ్ సచ్ లేవు, వెస్టర్న్ స్టాటిస్టిక్స్ అయితే ఉన్నాయి. సో మేము చదువుకున్న పుస్తకాల్లో లేదా ఈ స్టడీస్లో వచ్చింది ఏంటంటే 1 in 7 couples అంటారు. 1 in 7 couples ఒకరికి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఈ రీసెంట్ అంటే ఈ మధ్య 2000s మన ICMR వాళ్ళు ఒక ప్రివలెన్స్ అని తీశారు. ప్రివలెన్స్ అంటే ఒక పాయింట్ అంతే. మన ఇండియాలో 1,000 million couples
ఉంటారు ఎట్ ఎ టైం మనం పోతే. అందులో ఒక 25 మిలియన్ కపుల్స్ వాళ్ళు బేబీకి ట్రై చేస్తూ ఉంటారు ఎట్ ఎ టైం. నేను చెప్పేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాదు, ఎట్ ఎ టైం స్నాప్ షాట్. అందులో యాజ్ కామన్ యాజ్ అంటే నియర్లీ హాఫ్, నేను ఆశ్చర్యపోయిందంటే ఈ ఐసీఎంఆర్ వీటిలో చూస్తే స్టడీస్లో 13 to 19 మిలియన్ అంటే సగానికన్నా పైగా మిలియన్ కపుల్స్ దే ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ ఇన్ఫర్టిలిటీ. అండ్ అందులో ఒక 8% మందికి దే నీడ్ సమ్ సీరియస్ ఇంటర్వెన్షన్, అంటే ఐవీఎఫ్, ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటారు, ఇలాంటి హెల్ప్ అవసరం పడుతుంది. సో ఇది అంత కామన్ అయిపోయింది మరి ఈ రీసెంట్ వాట్ ఎవర్ బి ద రీజన్, ఇట్ ఈస్ బికమింగ్ వెరీ కామన్ నవ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే డాక్టర్, మరి ఆడవాళ్ళలో కారణాలు ఎలా ఉంటాయి అండ్ దానికి ఏదైనా పరిష్కారం ఉందా? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు అంత బ్లేము ఒకరిది ఉండదు, ఆడవాళ్ళ మీదే ఉండదు, అంత బ్లేమ్ మగవాళ్ళ మీదే ఉండదు. సో ఇప్పుడు ఆడవాళ్ళు ఒక 30% కాంట్రిబ్యూట్ చేస్తే మగవాళ్ళ నుంచి కాంట్రిబ్యూషను ఒక 30% ఉంటుంది. అసలు ఇద్దరి నుంచి కాంట్రిబ్యూషన్ ఒక కొద్ది శాతం ఉంటుంది. ఏ కారణం లేకుండా కూడా వాళ్ళకి ఎందుకో పిల్లలు పుట్టారు, అదొక 30% ఉంటుంది, యాజ్ సిగ్నిఫికెంట్ యాజ్ 1/3 అనమాట. ఈ ఆడవాళ్ళలో 30% చెప్పాను కదా మీకు, అందులో ఒక సగం శాతం వాళ్ళకి ఎగ్ ప్రాబ్లం వల్ల, అంటే అండం రిలీజ్ అవ్వట్లేదు లేదా అసలు పుట్టట్లేదు, ఆ ప్రాబ్లం ఉంటుంది సగం మందికి. మిగతా సగం మందికి ట్యూబ్స్లో ఏమవుతుందంటే మన ఎగ్ స్పర్మ్ కలుసుకునేది ట్యూబ్స్, మన సృష్టి అలా పెట్టింది ట్యూబ్స్లో. ఏదో కారణం వల్ల ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం, ఆ బ్లాక్ అవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సో మోస్ట్లీ ఈ ఉమెన్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ ఈ 2 కారణాల వల్ల ఉంటుంది. ఇవి అన్ట్రీటబుల్ అని కూడా లేవు, క్యూరబుల్ కాకపోవచ్చు కానీ అన్ట్రీటబుల్ అయితే కాదు. ఈ అండం ప్రొడక్షన్ లేదా అండం రిలీజ్ సమస్యలు కామన్గా మేము చూసేది డే ఇన్ అండ్ డే అవుట్ ఏంటంటే పీసీఓడి అనే సమస్య, మీరు వినే ఉంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య అది. అండ్ ఇట్ ఈస్ లింక్ టు మన కరెంట్ డైటరీ హ్యాబిట్స్, ఒబిసిటీ, దాంతో చాలా లింక్ ఉంటుంది. సో ఇది మోస్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇక మిగతా హార్మోనల్ స్లైట్గా ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే థైరాయిడ్ ఉండొచ్చు, ప్రొలాక్టిన్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, వాటి కంట్రిబ్యూషన్ కొద్ది తక్కువ. సో ఈ పీసీఓడి వాళ్ళకి పరిష్కరణ కూడా నేను అన్నట్టు ట్రీటబుల్, నాట్ క్యూరబుల్. సో మెయిన్ వీళ్ళకి ఏంటంటే బరువుగా ఉన్నవాళ్ళు ఒక 10% బరువు తగ్గితే వాళ్ళ కరెంట్ వెయిట్లో దే కెన్ సీ చేంజెస్ ఇన్ దేర్ ఓవులేషన్ ప్యాటర్న్. వాళ్ళ పీరియడ్స్ కూడా సామాన్యంగా వీళ్ళలో ఒక 50 to 60% మందికి అసలు పీరియడ్స్ రెగ్యులర్గా రావండి. సో వీళ్ళకి వెయిట్ తగ్గితే చాలు, దే కెన్ సీ ఎ డ్రమాటిక్ చేంజ్ ఇన్ దేర్ ప్యాటర్న్. సో పీరియడ్స్ రావడం, సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుందంటే ఇట్స్ అన్ ఇంపరేటివ్ టు సే వాళ్ళకి ఎగ్ వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. లేదు అయినా వాళ్ళు అన్నీ ట్రై చేశారు, ప్లస్ మనం వెయిట్ లాస్ అంటే అంత ఈజీ కాదు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సైమల్టేనియస్గా వాళ్ళు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఎన్క్రోచ్ అయ్యి దాన్ని ట్రై చేస్తూ మెడికల్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి ఎగ్ పుట్టించే ట్రీట్మెంట్ మేము చేస్తామన్నమాట. అండ్ మానిటర్ చేసుకుంటాము. ఎగ్ పుట్టే టైంలో హస్బెండ్ వైఫ్ని కలవమని చెప్తాము. ఇట్ మైట్ రిజల్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ ఒక 15%, అది కూడా మళ్ళీ లింక్ టు ఉమెన్స్ ఏజ్. యంగ్ ఉమెన్కి అయితే దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ 15% ఛాన్స్ పర్ సైకిల్ ప్రెగ్నెన్సీ రావడం. ఓకే డాక్టర్, మరి మగవాళ్ళ కారణాలు అండ్ వాటి పరిష్కారం? మీకు ముందే చెప్పినట్టు మగవాళ్ళది కూడా ఈక్వల్ బ్లేమ్ ఉంటుంది, నియర్లీ 30% ఉంటుంది. సో మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళలో ఇన్వెస్టిగేషన్ చేసేది ఒకటే, స్నాప్ షాట్ ఏంటంటే వాళ్ళ సెమెన్ టెస్ట్ చేస్తాం. ఆ సెమెన్లో మేము కొన్ని ఫిజికల్ పారామీటర్స్ చూస్తాం, అంటే క్వాంటిటీ ఎలా ఉంది, పీహెచ్, ఇలాంటి సైంటిఫిక్గా చూసుకుంటాం కెమికల్గా. ఇంకోటి మినిమం ఏంటంటే వాళ్ళ కౌంట్ ఎంత ఉంది, అసలు కదులుతున్నాయా లేదా స్పర్మ్, ప్లస్ చూడ్డానికి వాటి ఆకారం ఎలా ఉందో చూస్తాం. సో దీనికి కూడా WHO వాళ్ళు ఒక క్రైటీరియా ఇచ్చారు, అదేంటంటే కనీసం ఒక 2.5 ml వాల్యూమ్ ఉండాలి, అందులో కనీసం ఒక 15 మిలియన్స్ కౌంట్ ఉండి కనీసం ఒక 40% స్పర్మ్ ముందుకు కదలాలన్నమాట. ఒక 100 స్పర్మ్లో కనీసం 4 స్పర్మ్ చూడడానికి నార్మల్గా ఉంటే అది ఫర్టైల్ స్పర్మ్ కింద తీసుకుంటాం. సో ఇలా ఫర్టైల్ స్పర్మ్ ఉన్న వాళ్ళకి దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ఇందులో కొంతమందికి కౌంట్ తక్కువ ఉంటుంది, కొంతమందికి మొటిలిటీ తక్కువ ఉంటుంది. సో దానికి మళ్ళీ సేమ్ మనం లేడీకి ఎలా ఇన్వెస్టిగేట్ చేసుకుంటామో అలా మగవాళ్ళకి కూడా హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, లోకల్ కాజెస్ ఉండొచ్చు, అక్కడ ఏమైనా ఆపరేషన్ అయ్యి బ్లాక్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఉమెన్కి ఎలా ట్యూబ్స్ బ్లాక్ అవుతాయో మగవాళ్ళకి కూడా అక్కడే కింద వాళ్ళకి వ్యాస్ డిఫరెన్స్ ఉంటాయి, అవి కూడా బ్లాక్ అవ్వచ్చు. సో వాళ్ళకు కూడా సేమ్ లేడీకి చేసినట్టు ఇన్వెస్టిగేషన్స్, హార్మోన్స్ చూసుకుంటాము. స్పర్మ్ మరీ తక్కువగా ఉంటే ఏమైనా జెనెటిక్ టెస్ట్ చేసి చూస్తాము. ప్లస్ ఏమన్నా అక్కడ మన లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటే అల్ట్రాసౌండ్, లోకల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ చూస్తే మనకి క్లూ దొరుకుతుంది. ఒక్కొక్కసారి ఒక 50% మందికి అన్ని ఏమి కారణం కనపడదు, కానీ అక్కడ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. దానికి ఇంప్రూవ్ చేసే పరికరాలు కూడా ఎక్కువ ఉండవు మెడిసిన్స్.
అలాంటి వాళ్ళకి మళ్ళీ దే హ్యావ్ టు గో టు హైయర్ అండ్ టెక్నిక్, అంటే ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటారు. దాన్ని ఇంట్రాయూట్రన్ ఇన్సెమినేషన్ కానీ లేకపోతే ఐవీఎఫ్ కానీ వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే డాక్టర్, మరి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఒక 30% మంది కాంట్రిబ్యూషన్ ఆడవాళ్ళ నుంచి, ఎగ్ రూపంలో ట్యూబ్ నుంచి, ఒక 30% మగవాళ్ళ నుంచి, ఒక 30% మంది ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి వాళ్ళకి. అమ్మాయికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, అంటే ఎగ్ వస్తూనే ఉంటుంది, ట్యూబ్స్ చూస్తే బాగానే ఉంటాయి, అండ్ స్పర్మ్ టెస్ట్ చూస్తే అంతా బాగానే ఉంటాయి. ఇవి బేసిక్ టెస్ట్లు అనమాట. హై అండ్ టెస్ట్లు ఏం చేయకుండా జస్ట్ బేసిక్ టెస్ట్ చేసి చూస్తాము. ఏమీ కనపడదు, కపుల్ మా ముందు కూర్చొని ఉంటారు, ఏమి లేదండి సమస్య అంటే, మరి మాకు ఎందుకండి పిల్లలు పుట్టట్లేదు, ఏమి లేదంటారు సమస్య అంటే, బేసిక్ టెస్టుల్లో మాకేం తెలియట్లేదు. మళ్ళీ వీళ్ళకి వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ కింద మనం ట్రీట్ చేస్తాము. కానీ ఇది కూడా 30% మంది ఉంటారు ఇలాంటి, మేము ఏం కారణం చెప్పలేకపోతున్నాను నేను వాళ్ళకి. సో వీళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఏమైనా హైయర్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, అంటే స్పర్మ్లో మళ్ళీ ఏమైనా డిఎన్ఏ డ్యామేజ్ ఉందా అని చూసుకుంటాము, లేకపోతే ఏమైనా ఉమెన్కి మాకు మామూలు టెస్ట్లో కనపడనివి ఏమైనా హై అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి చూసుకుంటాం. అందులో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ దొరకచ్చు మాకు. కొంతమందికి ఇవన్నీ అయినా కూడా స్టిల్ దే కమ్ బ్యాక్ అన్ఎక్స్ప్లెయిన్డ్. అలాంటి వాళ్ళకి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఆమెకు ఒక గుడ్డు వచ్చి అక్కడ స్పర్మ్ తోటి కలయిక అవ్వట్లేదు, సో గుడ్లు పెంచడానికి ట్రై చేస్తాం, అంటే సూపర్ ఓవులేషన్ చేస్తాము. ప్లస్ ఆ స్పర్మ్ని ఎగ్ని దగ్గరగా ఉండే ట్రీట్మెంట్, దాన్ని ఇంట్రాయూట్రన్ ఇన్సెమినేషన్ అంటాం. ఆ టెక్నిక్ ఉమెన్ ఏజ్ బట్టి ఒక 3 to 4 సైకిల్స్, యంగ్ ఉంటే 3 to 4 సైకిల్స్ అడ్వైస్ చేస్తాము. అది కూడా ఉమెన్ మళ్ళీ 35 దాటితే దీని నెంబర్ ఆఫ్ సైకిల్స్ కట్ డౌన్ చేస్తాము. లేదు ఉమెన్ ఏజ్ ఇంకా ఎక్కువ ఉంది, స్టిల్ అన్ఎక్స్ప్లెయిన్, మాకు కారణం దొరకలేదు అనుకోండి, ఇలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవీఎఫ్కి వెళ్ళడమే మంచిది. ఓకే డాక్టర్, మరి టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి ఏదైనా చెప్పగలుగుతారా? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్నే మనము మా రోజువారీ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము. ఇది బేసికల్లీ సేమ్ థింగ్. దానికి ఎందుకు చేసుకుంటాము టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే, ఒక కారణం మీకు చెప్పాను, అంటే ఏ కారణం లేకపోవడం వల్ల కూడా దానికి మేము రికమెండ్ చేస్తుంటాము. ఇంకోటి, ఒక్కోసారి ఉమెన్కి ప్రీవియస్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అవ్వడం, అంటే ఈ మల్టిపుల్ ఓవులేషన్ సైకిల్స్ ఫెయిల్ అవ్వడం, ఐయుఐ సైకిల్స్ ఇంట్రాయూట్రమినేషన్ సైకిల్స్ ఫెయిల్ అవ్వడం, లేకపోతే స్పర్మ్ చాలా తక్కువ ఉండడం, లేకపోతే ట్యూబ్స్ బ్లాక్ ఉండడం. అసలు ఈ ఐవీఎఫ్ కనిపెట్టింది ఎందుకు అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే సృష్టి ఎలా పెట్టిందంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లో. సో ఆ 2 ట్యూబ్స్ ఏదో కారణం వల్ల, మనకి ఇన్ఫెక్షన్ వల్లనో లేదా ఎండోమెట్రోసిస్ అనే కండిషన్ వల్ల బ్లాక్ ఉందనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ఏ గత్యంతరం అవుతుంది. సో బేసికల్ ఐవీఎఫ్లో లాజిక్ ఏంటంటే, ఉమెన్కి డ్రగ్స్ ఇచ్చి కొన్ని ఎగ్స్ తీస్తాం, ఆమె రిజర్వ్ పట్టి కొన్ని ఎగ్స్ బయటకు తీస్తాము. ఆ స్పర్మ్ తోటి వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్తో బయటనే ఫర్టిలైజ్ చేస్తాం, ఫలదీకరణ చేస్తాము. అందులో రిజల్టింగ్ ఎంబ్రియోస్ వస్తాయి కొన్ని, అందులో మంచి 1-2 మంచి ఎంబ్రియోస్ తీసుకుని డైరెక్ట్గా యూట్రస్లో పెడతాం అనమాట. సో ఈ మధ్య వీటి సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఇఫ్ యూ గో బ్యాక్ 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే సక్సెస్ రేట్ కానీ ఇప్పుడు నియరింగ్ యావరేజ్గా తీసుకుంటే అరౌండ్ 35 to 40% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే డాక్టర్, మరి అర్ధగర్భం అంటే ఏంటి, ఇది ఎవరికి యూజ్ అవుతుంది, అండ్ దీనికి సంబంధించిన కొత్త లాస్ ఏమి వచ్చాయంట కదా, వాటి గురించి మా వ్యూవర్స్కి చెప్తారా? షూర్. సారగసీ అంటే అర్ధగర్భం. సో ఇంకొక అమ్మాయి తన గర్భాన్ని కొన్ని నెలలు, ఆ 9 నెలలు ఇంకొక కపుల్, నీడీ కపుల్కి రెంట్ లాగా అద్దెకిస్తుంది అనమాట. సో ఇది ఎవరికి అంటే, యూజువల్లీ యుట్రస్లో మేజర్ మాల్ఫార్మేషన్స్ ఉన్న వాళ్ళకి ఇంకో గత్యంతరం ఉండదు, పాపం వేరే వాళ్ళ గర్భం అద్దెకి తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాం, అంటే ఏ కారణం లేకుండా ఊరికే పాపం గర్భస్రావాలు అవ్వడం. లేకపోతే ఇంకొకసారి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అది కూడా మిస్క్యారేజ్ లాగానే వాళ్ళకు మల్టిపుల్ ఐవీఎఫ్స్ అయి ఉంటాయి, మంచి ఎంబ్రియోస్ వస్తాయి, కానీ ఎందుకో ఏదో కారణం వల్ల ఆ యూట్రస్లో అతుక్కోవు, సో ప్రెగ్నెన్సీ రాదనమాట. ఇంకొన్ని కారణాలు ఏంటంటే, ఇప్పుడు మదర్కి ఏమైనా సీరియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా తనకి ఏమైనా మేజర్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీలో వరుసై తనకు ప్రాణాంతకం అవ్వచ్చు అనుకోండి సీరియస్గా, అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఇండికేటెడ్. అలాంటి వాళ్ళకి మరి వాళ్ళకి గర్భం దాల్చాలి, పిల్లలు కావాలని ఉంటుంది కదా వాళ్ళకైనా, సో వాళ్ళు కూడా ఈ సారగసీ ద్వారా సారగసీ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా అడగచ్చు. కాకపోతే ఈ మధ్య కొద్దిగా లాస్ చాలా చేంజ్ అవుతున్నాయి. మీరు అడిగినట్టు కొత్తగా ఏమి లాస్ వచ్చినాయి అంటే, ఈ మధ్య సారగసీ బిల్ అని 2010 నుంచి ఉందండి పార్లమెంట్లో, కానీ ఈ మధ్య కాస్త సీరియస్గా వీటిని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్. సో మొన్న రీసెంట్గా 2016లో వీళ్ళు సారగసీ బిల్ అని పెట్టారు, అది ఇంకా లాస్ కాలేదు. సో దాంట్లో ఏంటంటే,
ఆల్రెడీ ఒకటి బిల్ పాస్ అయింది ఏంటంటే అసలు ఫారినర్స్కి మన ఇండియాలో సారగసి ఆ మధ్య ఒకప్పుడు తెగ జరిగేవి సారగసీలు. ఓకే. సో ఈ మధ్య అసలు ఫారినర్స్కి సారగసి ఆఫర్ చేయకూడదని నాన్ ఇండియన్స్కి. ఓకే. ఇది కొత్త బిల్లులో ఏంటంటే అది ఓసీఐ సిటిజన్స్ ఓవర్సీస్ ఆఫ్ సిటిజన్స్కి పిఐఓస్కి కూడా ఆఫర్ చేయకూడదని అదొకటి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ కనీసం 5 ఏళ్ళు కాపురం చేసి ఉండాలని. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ ఇద్దరికి తల ప్రీవియస్ రిలేషన్షిప్ తోటి పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు కూడా సారగసికి పనికిరారు. ప్లస్ కమర్షియల్ సారగసి అసలు ఉండకూడదని. అంటే ఒకప్పుడు ఆ సారగేట్కి తను కష్టపడినందుకు మన మానిటరీ కంపెన్సేషన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో అసలు మానిటరీ కంపెన్సేషన్ అంటే కమర్షియల్ సారగసి ఉండకూడదని. ఓకే. అండ్ సారగేట్ షుడ్ బి ఆల్ట్రూయిస్టిక్ అంటే క్లోజ్ రిలేటివ్ ఆఫ్ కమిషనింగ్ కపుల్స్ అంటారు. ఈ కపుల్కి వాళ్ళు క్లోజ్గా రిలేట్ అయి ఉండాలి ఆ సారగేట్. కానీ ఆ క్లోజ్ అంటే ఎంత క్లోజ్ రిలేటివ్ ఇంకా బిల్లులో స్పష్టీకరణ లేదు. సో ప్రస్తుతం ఇది బిల్ స్టేజ్లోనే ఉంది. ఇది లా అయినప్పుడు ఇక మనం ఇంప్లిమెంట్ చేయక ఉంది. దీనికి కూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. సో ఈ మధ్యనే ఒక 6 months బ్యాక్ మళ్ళీ పార్లమెంటరీ కమిటీ వీటిని అన్నిటి మళ్ళీ పర్యవేక్షిస్తుంది. సో ఇందులో చేంజెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. సో వేచి మనం ఉందాం ఏమేమి చేంజెస్ వస్తాయి సారగసిలో. ఓకే డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. Thanks, sir. ఫర్టిలిటీ గురించి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.